అర్జునుని వచ్చి సగుణ భక్తి సిరందదా నిర్గుణ భక్తి సిరందదా అని అడిగినాడు. దానికి భగవాన్ ఏం బదులు చెప్పినారు? సగుణ భక్తను వచ్చి ఉయర్ந்தவன், నిర్గుణ భక్తను వచ్చి నన్ను అడంజును అట అని చెప్పారు. చెప్పి ఆ నిర్గుణ స్వరూపం ఏమి అనేదాన్ని చెప్పి ఆ భక్తను వచ్చి ఏం క్వాలిఫికేషన్ వాడి తగుది ఏమి అనేదాన్ని మూడవది శ్లోకాలు వచ్చి నిర్గుణ బ్రహ్మ స్వరూపాన్ని పట్టి చెప్పినారు. నాలుగవది ఆ భక్తను వచ్చి ఏం తగుదీలు వండుకుండాల అనేదానికి 3 తగుది చెప్పినారు. సన్నియమ్య ఇంద్రియ సన్నియమ్య ఇంద్రియ గ్రామం అనగా సర్వత్ర సమబుద్ధయ సర్వభూత హితే రతాహ. ఈ 3 తగుదీలు దోరుకుందో వాళ్ళే ఆ నిర్గుణ భక్తి చేసింది వెళ్ళవును అటాని చెప్పి అనగా 5వ శ్లోకాల్లో ఈ నిర్గుణ భక్తి చేసేది వచ్చి వద్దే కష్టం. దేనికోసం కష్టం? అది వచ్చి దేహ అభిమానం ఉండే వాళ్ళ నుంచి వద్దే కష్టపడియే అడంజేందుకు వెళ్ళవుతుంది. దేహ అభిమానం లేని వాళ్ళకే అది సులభం. లేకపోతే దేహ అభిమానం ఉన్నది అంటే రాగద్వేషం ఏహపట్ట అహంకారం మమకారం ఉంటే దాని మన నుంచి ఈజీగా నిర్గుణ భక్తి చేసింది వెళ్ళదు. అన్నిలో సమబుద్ధి అనేది రాదు. అందరూ బాగుండాలే, అందరూ బాగుండేదాన్ని సర్వభూత హితే రతాహ అనేప్పుడు అందరూ సంతోషంగా ఉండేదాన్ని చూసి మాటని మహిழ்చిగా ఉండేది. అది నీ వెళ్ళవదు. అది ఇంత ఎప్పుడు వచ్చును? ఈ రాగద్వేషం ఫుల్ నీంగుతనే వచ్చును. అన్ని దేవుండే అనే ఆ ఎన్నం ఉండే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండే వాళ్ళే నేహానే అది ఉండాను అనే దాన్ని పురించుకునేప్పటికే ఆ జ్ఞానం వచ్చేప్పటికే ఇది ఇంత అని వాళ్ళకి ఫ్రీ అవును. అதாவது మన 2వ అధ్యాయం 59 స్థిత ప్రజ్ఞ లక్షణం చూసేప్పటికి ఒక శ్లోకం చూసాము. విషయ వినివర్ధంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అనిసే. అదల్లో వచ్చి ఈ పొరుల్ని అన్ని దోరు ఉడిసినారో వాళ్ళు వచ్చి ఆ పొరుల్లో ఉండే రుచి వాళ్ళకు ఉండనే చేసిన பொருள் அழிஞ்சு போனு అంటే ఆ పొరుల్ పట్టియ ఒక ఆ రసனை ఆ రసం వచ్చి మన అనుభవాన్నుடைய మన అనుభవించిందానిచ్చి ఆ అనుభవాన్నుடைய ఆ రుచి రసం అనేది మిగత ఉన్ను మన మనసులోగా. ఇప్పుడు మన ఏదైనా ఒక తిండి వద్దే పట్టును అంటే ఒక గులాబ్ జానో ఐస్ క్రీమో లేకపోతే ఏదో ఒక విషయం మనకు వద్దే పట్టును అంటే దాని రుచి మనకు దాన్ని ఎంచేప్పటికేని ఇక్కడ నాలుగులో ఎంగిలి వచ్చును. అదే మరి వేరే ఏమి ఒక మనిషిలు ఒక నా బిడ్డ అట అనిసి నన్ను ఎంచేప్పటికి ఆ బిడ్డ పైగా ఉండే అఫెక్షన్ ఆ పట్టు నుంచి ఆ బిడ్డని ఎంచేప్పటికేని మనసులో ఒక సంతోషం ఒక కుతూహలం వచ్చును. అదే ఆ రసం అనేది ఆ అనుభవం. ఏ అనుభవాలు మనం వచ్చి వద్ద సంతోషాన్ని అనుభవించిందామో ఆ అనుభవం మనసులో ఆ దాన్ని ఎంచేప్పటికేని ఆ దీని ఉடைய ఆ సువై ఆ ఇది వచ్చి మనకు మనసులో అట్నేని రమ్మిచ్చి వచ్చును. ఆ సంతోషం అనేది మనకు అది ఉండునే అది ఎప్పుడు పోను అంటే పరం దృష్ట్వా నివర్తతే. ఆ మేలాన పరమాత్మాని ఆ నిర్గుణ చైతన్యాన్ని చూసేప్పుడుగే అది మన మనసు నుడిసి నీంగును. అదే 5వ స్టెప్. దాని మొదట చెప్పారు. அடுத்து 6వ స్టెప్ ని మన చూసి ముడిచినాము. 6వ స్టెప్ 4వ స్టెప్. దీనిలో 6, 7, 8 3 శ్లోకాలు ఈ విశ్వరూప దర్శనాన్ని పற்றி చెప్పినారు. దానిలో ఏం చెప్పినారు? సర్వ కర్మాణి మయి సన్యాస్య, నాతోనే అన్ని செயల్ని అర్పణం చేసి అటంటే ఏమర్థం? నిమిత్త మాత్రం భవ అటాడిసి మనం చూసాము. ఇది అసవ్య సాక్షి అటాడిసి 11వ అధ్యాయంలో చూసాము. అదావదు ధర్మ వழிలో ఆ నిష్కామంగాని చెయ్యాల, ఆశలు లేకుండా ఓరளவுக்கு రాగద్వేషాన్ని కొరంజి ఉండాల. అనగా వాడు వచ్చి అన్ని செயల్ని దేవుండుடைய ఆ అర్పణ బుద్ధితో, దేవుండి అర్పణ అంటే ఏమర్థం? ఆ ధర్మ అనుష్ఠానంగానే చెయ్యాల. ఆర్డర్లీనెస్
ఈ ఉలగం ప్రపంచాన్నుடைய ఆ నియతిని బాగా పురించుకుని ఆ నియతి రూపంగా ఉండే విషయాలలో నియతిగా ఎటా నడుతా పోతా ఉందో ఆ ఫ్లో ఆ ప్రవాహాన్ని పురించుకుని దల్లో మన ఎనంజి ఉండట్టుగా మన செயల్ని ఉండాలి. దానికి అపోజిటా లేకుండా అదాదు ఒక నది ప్రవాహం పోతా ఉంది అంటే ఆ ప్రవాహాన్నిలోనే మన ఇనంజి పోతే మనకు శ్రమం ఉంటది. అదే ఇది ఎదురు నీచలు వేసినామంటే వద్దే కష్టం. దానే ఇక్కడ చెప్పారు. ఆ ప్రవాహ ఆ ధర్మ వలి ఎట్టా ధర్మం అనేది ఆ నియదిలంతా ఎట్టా ఉంది అనే దాన్ని ఆ అవేర్నెస్ తో విழிపుణర్వుతో క్లియర్ గా పురించుకుని దానిపడి నడుచుకునేదే ఈ నిమిత్త మాత్రం భవ అనేది. నా ఇష్టానికి రాగద్వేష ఇష్టానికి అట్ట வாழ்க்கைని నడివించకుండా ధర్మ మురైపడి స్వధర్మ అనుష్ఠానం సుందేగా ఆ స్వధర్మాన్ని పట్టుకుని అది వచ్చి దేవుండు ఏమించ ఈశ్వర సంకల్పంగానే చేసేది. అదే ఇక్కడ సర్వకర్మ సన్యాసం అనేది. సరే అట్ట సమర్పణం చేసి అనన్యేన ఏవ యోగేన అంటే ఆ ఏకరు దాని తవిర వేరే ఒక్కటినే ఎంచకుండా ఆ దేవుణ్ణి మట్టు ఎంచుకుని వేరే ఏ సిందనేని మనసుని డిస్టర్బ్ చేయకుండా అట్ట ధ్యానం చేసేవాండు వాండే ఉపాస వాండు వచ్చి మనసులో వచ్చి వేరేదేని ఎంచకుండా దీని మట్టు ఎంచేండు అట్ట ధ్యానం చేసి ఉపాసన చేసేది. ఈ ఉపాసనని చేసేది వాండికి ఏమవుతుంది అనేదాన్ని 7వదిలో చెప్పారు. వాండిని నేను ఆ సంసార సాగరాల ఉండి తూకి ఉడిసేను నేను సముద్రతాగా ఉండాను అటనిసి దేవుడు చెప్పారు. అదావదు మృత్యు సంసార సాగరాత్ అంటే ఈ మరణం అనే ఆ సంసార కడల్లోండి సముద్రాలోండి నే వాణ్ణి తూకి ఉడిసేను అటనిసి చెప్పారు. ఎట్ట వేగంగా నచ్చిరాత్ అంటే వద్దే వేగంగా అందుకొచ్చి వద్దే లేట్ చెయ్యకుండా వాణ్ణి నేను తూకి ఉడిసేను. వాణ్ణి ఎట్టా ఉన్నాండి మయి ఆవేశిత చేతసాం నాలోనేని మనసుని నిలైనిరుత్తి పెట్టుకున్నాడు. అట్ట నాలోనేని ముಳುమ్మైగా మనసుని ఈడుబాడుతోని పెట్టుకుండేవాణ్ణి నేను ఆ సంసార సాగరాలుండి తూకి ఉడిసేను వాణ్ణి కాపాడేను అటనిసి 7లో చెప్పినారు. 8లో వచ్చి దాని నుంచి నువ్వు వచ్చి మనసుని నాలోనే పెట్టు బుద్ధిలోని నాలోనే పెట్టు అట అనేది. అదంటే ఏమర్థం ఈ ఎమోషనల్ వాల్యూ ఇంటలెక్చువల్ వాల్యూ. ఎమోషనల్ అంటే ఉణర్చి వలసపడే ఆ మనసుని దేవుడి బయ్యనే పెట్టేప్పుడు అది మట్టు చాలది. మన ఆ జ్ఞానాల్లో పురించుకుంటున్నాము. దేవుడు అంటే అన్నిలో ఉండేవాడి అన్నికి అధిష్టానంగా ఉండేవాడి అనేది ఇంత మొదట ఇంటలెక్చువల్ మన బుద్ధిలో పురించుకోలే. ఆ పురించుకునేది మట్టు చాలదు. అది మనస్సలవులోని అది నెరంజి ఉండాలి. దీనే మనం చెప్పినాము ఫోకసింగ్ డీఫోకసింగ్ అటనిసి. ఫోకసింగ్ అంటే మన అదిలో ஒருமுகப்பட்டு தானே ఎంచేది. అది వచ్చి அடுத்த స్టేజ్ మన 3வது స్టెప్ గా ఇంకో 9வது శ్లోకాల్లో మనం దాన్ని చూడపోయాము. ఆ మట్టి ఫోకసింగ్ మట్టు ఒరుముగపడేది మట్టు ఉంటే చాలదు. ఆ ఒరుముగపట్ట మనసుని ఎక్స్పాండ్ చేసింది విరివాకింది మనకు తెలాలే. అది ఎట్టా విరివాకుతాము ఆ దేవుండే అన్నిలోని నీకమర నెరంజి ఉన్నాండు అన్ని గాని వాండే ఉన్నాండు ఆ విశ్వరూప దర్శనం. అదే డీప్ ఫోకసింగ్ అనేది. అదావదు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఫోకసింగ్ డీఫోకసింగ్ ఇప్పుడు మన కామాక్షి అమ్మని మొక్కేము అంటే అది వచ్చి ఫోకసింగ్. ఒకే ఒక నామం చెప్పి ఆ దేవుణ్ణి మొక్కేది. అట్ట ఉండేది వచ్చి ఓం కామాక్ష్యాయై నమః ఓం హ్రీం కామాక్ష్యాయై నమః అట అనిసింతాని చెప్పేది వచ్చి అట్ట జపం చేతాని ఒక నామాన్ని ఎత్తుకుని లేకపోతే ఒక్క రూపాన్ని ఆ కామాక్షమునుடைய ఏదో ఒక రూపాన్ని ఎత్తుకుని కర్మ విల్లు అన్ని పెట్టుకుని ఉండట్టుగా అంగు సంపాసం అని పెట్టుకున్నట్టుగా
దాని రూపాన్ని మన మనసులో ఎంచేది. అట్ట ఎంచేది ఒక నామం లేకపోతే ఒక రూపం, ఏదో ఒక రూపం ని మన మనసులో ఎంచుకుంటా ఉండేది వచ్చి ఒరుముఖపడేది. అది ఇది తల్లోండి కాల్ దాకా దాన్ని யோசிச்சமே அது டீஃபோக்கசிங் என்று. டீஃபோக்கசிங் దాన్ని பற்றி దానిuடைய கூந்தல் ఎట్టా ఉంది, దానిuடைய కన్ను ఎట్టా ఉంది, దానిuடைய కటాక్షం ఆ కడెక్కన్ பார்வை ఎట్టా ఉంది, స్మితం ఆ మెన్నగై ఆ పున్మురువలతోని అది చూస్తుందేగా అది ఎట్టా ఉంది. అటానిసి ఒక్కొక్కటిగా వర్ణించేదిగా మనం చూసేమేగా ఇప్పుడు మూక పంచసతిలో చూతా ఉంటాము. దానే అట్ట ఒక్కొక్క అవయవాల్ని మన ఎంచేది. అట్ట ఎంచంగా అది వచ్చి డీఫోకసింగ్. అట్ట మట్టు లేదు, ఈ ప్రపంచం మొత్తంగానే మన విభూతి యోగాలో చూసామే. విభూతిలో అన్ని ఏది మంచిది ఉందో ఈ ఉలగాలో, ఏది బెస్ట్ గా ఉందో అది పూరా ఆ దేవుండే అనేట్గా ఎంచేది. అట్ట అన్ని గాని ఎంచేదే విశ్వరూప దర్శనం. అదే డీఫోకసింగ్ అనేది. అట్ట ఎంచంగా అట్ట మనస్సులోని అట్ట ఎంచేది. మొట్ట బుద్ధిలో దాన్ని పురించుకునేది అదే దేవుండు అట్ట అనేసి పురించుకునేది. అనగా దాని మనస్సులోని మన ఎంచేది అభ్యాసం తిరిగి దాన్ని అది అదే అట్ట అనేసి మనస్సులో ఎంచేది. అదే నిధిధ్యాసనం అనేసి కూడా మన చెప్పేము. ఈ అట్ట చెయ్యంగా మయ్యేవ నివస్యసి అనేది. అటంటే ఈ ఇట్ట మనసులోని బుద్ధిలోని రెండులోని దానే మన తిరిగి నిలై నిறுத்தி పెట్టంగా ఆ ఎన్నానే నిలై నిறுத்தி పెట్టంగా మయ్యేవ నివస్యసి నాలోనే నువ్వు వసించిందిగా ఆరంభించదు. నువ్వు వేరొక్కటి నీ ఎన్నమే ఉండదు, అన్ని నేహానే అవితును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అతక ఊర్ధ్వం దాని వెనగా నువ్వు మయ్యేవ నివస్యసి నాలోనే నువ్వు ఉంటువు అనేసి. అదే నివస్యసి అంటే ఇరుపాయ్ వసిపాయ్ అనే అర్థం. నా సంశయ దానిలో సందేహమే లేదు. దీనిలో వచ్చి దేని నుంచి సందేహం లేదు అట అనేసి తిరిగి చెప్పారు. దేని చెప్పారు అంటే వాటి సందేహం అడిగేండిగా దాని నుంచి నువ్వు సందేహం లేదు బాగా పురించుకో, ఇలా సందేహపడాల్సిన అవసరమే లేదు. ఇట్ట ఉన్నే ఉంటే కండిపా నువ్వు నన్ను అడంజితువు. దాని నుంచి నువ్వు ఇదియా అదియా అంతా కేள்வி అడగాల్సింది లేదు. నువ్వు సగుణ బ్రహ్మ ఉపాసనయే నుంచి నిర్గుణ విరాట్ ఉపాసన చేసిందలో లేదా, విశ్వరూప ఉపాసన చేసిందలో లేదా, నువ్వు సగుణ ఉపాసన చెయ్యి. అట్ట చేతనాలు నాన్నే నువ్వు అడంజుతువు అట అనేదాన్ని. దానికి దానిలో సందేహం లేదు అట అనేసి దానికి ఒక ఉరుది ఇచ్చారు. సరే, దీని వరకు చూసినాము. அடுத்து 9வது శ్లోకం. దీనిలో వచ్చి 3வது స్టెప్ ని చెప్పిందిగా ఆరంభించారు. అதாவது 3வது ஸ்டெப் ఏమి ఇష్ట దేవత భక్తి அல்லது అதாவது ఏదైనా ఒకటిని ఏకరూప భక్తి అనేది కూడా చెప్పచ్చు. మొట్ట ఏం చూసాము నిర్గుణ భక్తి, அடுத்து వచ్చి విశ్వరూప భక్తి, அடுத்து వచ్చి ఇప్పుడు చూసేది ఏకరూప భక్తి. దేని నుంచి విశ్వరూప భక్తి వాడి నుంచి చేసిందిలా అంటే వాడికి వచ్చి ఈశ్వరాన్ని పట్టియ బాగా మంచి జ్ఞానం అనేది లేదు. వాడే ఉపాదాన కారణం అన్నిలోని వాడే నీకమర నిరంజి ఉన్నాండి. అధిష్టానంగా సత్సిత్ ఆనందంగా అన్నిలోని నీకమర నిరంజి ఉన్నాండి. ఎట్టా అన్ని తంగ నగైలలోని ఆ తంగం అనేది వ్యాపించిందో, అన్ని పాత్రాలు అన్నిలోని ఆ మన్ను களிமண் ఎట్టా నీకమర నిరంజి వ్యాపించి ఉందో అదే మరి ఈ ఇறைவன் అనేవాడు అన్నిలోని ఉపాదాన కారణంగా వ్యాపించి ఉన్నాండే అనేదాన్ని వాడు పురించుకోలే. దాన్ని బట్టి ఆ జ్ఞానం వాడికి లేదు. అదేం తవర ఈ రాగద్వేషాన్ని ఇంకా కొరంజలేదు. ఆ వాడికి వచ్చి అహంకారం మమకారం ఉండేదానిచ్చి రాగద్వేషం ఇంకా నిండా ఉంది. దాని నుంచి ఈ ఉరుము ఇది చేసే వాడిని వచ్చి ఆ విరుపు వెరుపు ఉండేదాని నుంచి అనగా ఈశ్వరన్ అన్నిలో ఉన్నాడు అనే ఎన్నోని వాడికి రాలా. అదే ఇక్కడ చెప్పారు.
వాళ్ళు అది ఇదింతో ఉంటేనే వాడి నుంచి విశ్వరూప దీని చేసింది, ఆ ఉపాసనని చేసింది. ఎలా ఉన్న ఆ తకుదీలు లేని దాని నుంచి రాగద్వేషానుడి ఆధిక్యం జాస్తి ఉంటే దాని నుంచి వాడి నుంచి దాన్ని చేసిందుకు వెళ్ళవలా. దాని ఇక్కడ 9వ శ్లోకాల్లో ఫస్ట్ లైన్ లో చెప్పారు సూతాడి, అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. మొదటి లైన్ లో వాడికి అథ అంటే ఈ సమయాలో, అదావదు ఒక సమయాలో పిరకు అనేసి అర్థం. దాని వెనక చిత్తం సమాధాతుం న శక్నోసి మయి అంటే ఎన్నిడத்தில் స్థిరం నిలచి స్థిరంగా ఉరుదిగా చిత్తం సమాధాతుం మనసుని చిత్తాన్ని సమాధాతుం అంటే பொருத்துவதற்கு நிலை நிறுத்துவதற்கு దాని ఆ నాలోని ఆ విశ్వరూపాలని నిలచి పెట్టేదానికి నా సక్నోసి అంటే ముడియవిల్లయో అది నిలై దాన్ని చేసిందుకు వాడి నుంచి వెళ్ళవలా. దేని నుంచి వెళ్ళవలా? మనం అప్పుడే చూసాము. ఇంకా ఈశ్వర జ్ఞానం అని లేదు, రాగద్వేషం జాస్తి ఉంది. అట ఉండే దాని నుంచి వాడి నుంచి ఆ విశ్వరూప ఉపాసనలో వాడి నుంచి మనసుని నిలాబెట్టిందుకు ఉరుదిగా నిలై పెరబెట్టిందుకు వెళ్ళవలేదు. అట్ట ఉండేవాడుగా ఉంటే వాడు ఏం చెయ్యాల? అభ్యాస యోగేన తతః అంటే దాని వెనక ఓ ధనంజయ అనేది అడుత వర్డ్ గా ఉంది. ధనంజయ అంటే జయితవనే అన్ని సెల్వాల్ని జయిసి ఎత్తుకొచ్చిన వాడు అర్జునన్. ఆ తతః దాని వెనక అర్జున, హే అర్జున ఏం చేయాలి? అభ్యాస యోగేన అభ్యాస యోగத்தினால். అభ్యాస యోగం అంటే ఏమి? అభ్యాసం అంటేనేని పయిర్చి తిరివి ఏం ఒకటి ఎంచేమో దానే తిప్పి ఎంచేది. యోగంట దాంతో కూడా ఎనంజి మనసుని దల్లోనే ఎనచ్చి పెట్టుకుని ఏ జపం చెప్పేమో ఏ ఉరువాని ఎంచేమో ఏదిన్నా ఒకటిని తీసేసుకుని దల్లోనే మనసుని కంటిన్యూస్ గా పెట్టేది, దానేని పూజ చేసేది. ఏదైనా అదావదు ఇందులో వచ్చి ఇప్పుడు దీపావళి పొంగల్ అటంతా తిరువిళాలంతా ఏదో ఒక సమయం ఒక టైం ఒక కాలాన్ని దానిలో ఫిక్స్ చేసుకుని ఆ నియమంగా ఇన్ని గంటలు ఇవ్వాలి అనగా దానికి ఏం చేయాలో తెల్లాట సంరాష్ట్రాలు పోయాలి దివాళి నాడు అట అనేసి ఆ ఒక మురైందేగా ఎట్టా దాని వలిబాటు మురైన్స్ ఒకటి పెద్దాలు వకుతి పెట్టిండారు. అదే మారి ఆ ఫంక్షన్లని చేసేది అనగా ఆ ఫంక్షన్ మట్టు లేదు, ఫంక్షనల్ డేస్ మట్టు లేదు, డైలీ రొటీన్స్ నియమాలు అని చెప్పేమిక ఏమి నియమాలు. అదావదు తెల్లాట్లేసి తలపోసి పూజ చేసేది, దేవుడు దీవ వెలించేది, కొంచెం శ్లోకాలు చెప్పేది. అట మారి ఒక రొటీన్ గా ఈ కాలాలో ఈ దీని చెయ్యాల అట అనేసి ఒక కురిపిట్ట టయాలో కురిపిట్ట దీని పెట్టుకుని దాని కంటిన్యూస్ గా చేసేది. అట్ట ఉండే దాని వచ్చి ఇష్ట దేవత భక్తిగా మనకి ఏ దేవుణ్ణి పట్టుకుందో ఆ దేవుణ్ణి మనసులో ఎంచుకుని కంటిన్యూస్ గా దాన్ని తొడర్ந்து చేసేది. కాబట్టి ఇది కంటిన్యూస్ అంటే బొద్దుగా లేదు, 24 గంటలు లేదు, ఒక పర్టికులర్ టయాలో 7 to 8 నేను డైలీ చేతును, లేకపోతే తెల్లాట పొద్దున 5 to 6 చేతును. అట మారి ఏదైనా ఒక టైం పెట్టుకుని లేకపోతే సందాల 6 to 7 చేతును అట అనేసి ఏదైనా ఒక టైం పెట్టుకుని ఆ టయాలో ఆ దేవుణ్ణి ఆ పర్టికులర్ స్తోత్రాలు ఇదింత సౌందర్యలగరి చెప్పాను, లేకపోతే విష్ణు సహస్రనామ చెప్పాను, లలితా సహస్రనామ చెప్పాను అనేసి ఏదైనా ఒక స్తోత్రాలు గీడే
పారాయణం చేయొచ్చు. ఏదన్నా ఒకటిని పారాయణం చేస్తున్నా నేను ఈ డేలో ఇది పారాయణం ఏకాదశి అంటే కృష్ణరుடைய விரதம் చేతున్నా అట అనేసి ఒక ఒరుముగపట్ట మనసు ఆ ఒరుముగపడ పాడు వచ్చేదానికోసం దీని అన్నిని క్రమంగా చేసేది, ఒక మురైగా దాన్ని రొటీనా చేసేది. దానిలో వచ్చి ఉడానే కూడదు, ఎప్పుడు దాకా ఉడాకూడదు. ఆ విశ్వరూప భక్తికి మనసు తగుది అడంచేదాకా దీన్ని మన ఉడాహండా చెయ్యాలి. అదే మరి విశ్వరూప భక్తిని ఎప్పుడు దాకా చెయ్యాలి, ఆ జ్ఞానాన్ని మన అడంచేదాకా అన్నిలోని ఉండే రాగద్వేషాన్ని అన్నిలోని ఆ దేవుడే ఉన్నాడు అనే ఆదిని మన తిరిగి ఎత్తుకురావాలి. అట ఎత్తుకుతూనే ఆ జ్ఞానం వచ్చి మనకు ఫలితం అవును. మనకు బాగా దాని జ్ఞానాన్ని మన నుంచి ఎంజాయ్ చేసిందలోని మన வாழ்க்கைలో ఒక్కొక్క ఇన్సిడెంట్ లోని ఒక్కొక్క మూమెంట్ లోని ఆ జ్ఞానాన్ని మన నుంచి కడపిడిచింది వెళ్ళవాలంటే దాన్ని కంటిన్యూస్ గా మన చెయ్యాలి. అది వెళ్ళవని వాళ్ళు జ్ఞానాన్ని వెళ్ళని వాళ్ళు విశ్వరూప దర్శనం విశ్వరూప భక్తిని చేయాలి. విశ్వరూప భక్తిని తెలవాలి. ఈ అభ్యాస యోగ భక్తి అభ్యాస యోగం సిద్ధిని పేరు, లేకపోతే ఇష్ట దేవత భక్తి అని చెప్పచ్చు, లేకపోతే ఏకరూప భక్తి అటాన్స్ కూడా చెప్పచ్చు. ఇట మరి మనసుని ఒక్కువిచ్చి ఒరుముఖపడుతి ఆ పయిర్చిని కంటిన్యూస్ గా చేసేది. కాబట్టి ఇది వచ్చి 24 గంటల సేపు చెయ్యాలని చెయ్యరు, వాళ్ళ నుంచి వెళ్ళవదు. దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఒక కాల నియమం పెట్టుకుని కాలం ఈ చెయ్యాల టయాలో చెయ్యాలే అటాని చింతాని ఒక నియమం పెట్టుకుని దాని పడి వాళ్ళు చేస్తారు. అట్ట ఒక ఉండేది వచ్చి అభ్యాస యోగం అటానిసి చెప్పేది. ఇక్కడ వచ్చి దీని వెనక அடுத்து 10வது దీనిలో వచ్చి సెకండ్ స్టెప్ రెండవది స్టెప్ ని చెప్పారు. దీనిలో వచ్చి ఇది ఈ 10வது శ్లోకం వచ్చి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కర్మయోగం. ఏదొచ్చి ఈ కర్మయోగానుடைய ఒక ముழுமையான தன்மை ఉండేది. కర్మయోగం ఫుల్ఫిల్డ్ అదే వచ్చి ఉయర్ந்த కర్మయోగంగా దీన్ని చెప్పారు. ఈ 10వదిలో శ్లోకాలో చెప్పే ఆ తకుదిలు ఉంటే అదే ఆ కర్మయోగాలో ముழு బలాన్ని ఇచ్చేది. కర్మయోగనుடைய ముழு బలం ఏమి చిత్తశుద్ధి, ముழுமைగా మనసు తూய்மையே అవును. ఆ రసం ఉండనే చేస్తున్న రసం వచ్చి నిర్గుణ భక్తి చేసేప్పటికే అది ఫుల్ ముழுமைగా పోను. చిత్తశుద్ధి చిత్త తూய்மை ఆ చిత్త ఏకాగ్రతకు మనసు వచ్చి అట్టా ఇట్టా సంబంధం లేకుండా పోయే మనసు వచ్చి ఓరளவுக்கு కువించేదానికి చిత్తశుద్ధి అనేది వద్దే ముఖ్యం. మనసు తూய்மைగా లేకపోతే మనసుని మనకు కూడా కొంచెం గెల్లి పెట్టుకుందుకు వెళ్ళవదు. జపం చేసేము అంటే 5 నిమిషం చేసేము అంటే 5 నిమిషంతో 5000 ఎన్నాలు వచ్చి మన మనసులో కూండుకును. అది ఇంత మారాలంటే ఈ కర్మయోగం అనేది వద్దే ముఖ్యం. ఇది దానికే ఇక్కడ 10వదిలో ఏం చెప్పిండారంటే ఈ అభ్యాస యోగాన్ని చేసింది వెళ్ళవని వాళ్ళు ఏం చెయ్యాలే అనే దాన్ని ఈ దీనిలో చెప్పిండారు. దీనిలో వచ్చి వీళ్ళు వచ్చి వద్దు రజోగుణం జాస్తి ఉండేవాళ్ళు అనగా వీళ్ళు వచ్చి వద్దే ఆశంతా పడరు. ఆశనుடைய వేగంతా వాళ్ళకు కొంచెం తక్కువ విసింది కాబట్టి அமைதிగా ఒక తావుల కుండి జపనో ఇదో చేసింది వాళ్ళ నుంచి వెళ్ళవదు. దాని నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు దానికి స్వామి ఏం ఉదాహరణ చెప్పినారంటే ఇప్పుడు ఒక బ్యాంక్ బాగా మంచి పనిలో ఫుల్ టైమ్ గా అంత ఒక సురుసురుప పని చేస్తా ఉండిన వాళ్ళు విఆర్ఎస్ తీసుకుంటా బయట వచ్చేది. అట్ట వచ్చేప్పుడు వాళ్ళకి వచ్చి செயల్లోండి విడుబడాలని ఎంచేది. కాబట్టి అదే టయాలో వాళ్ళకి ఊరి ఉండింది కానీ వెళ్ళవదు, அமைதிగా కూండింది కానీ వాళ్ళ నుంచి వెళ్ళవదు. వాళ్ళు ఏం చేశారు, ఏదో ఒక సర్వీస్ చేసేము సముదాయానికోసం ఏదన్నా ఒకటి చేసేము అట్ట అనేసి ఏదన్నా ఒక
పనిని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఏదో ఒక ప్రవచనం చేతాడి, లేకపోతే ఏదైనా బిడల మంచి బిడలాన్ని పిలిచి బిడలకి అందరికి ఏదైనా చేతాడి, లేకపోతే ఇప్పుడుదా అన్ని ఏకపట్ట విషయాల్ని యూట్యూబ్ లో మేము వేసేము అటనిసి అందరినీ వేసింది. మంచి మంచి విషయాల్ని మేము దీన్ని చెప్పేము దాన్ని చెప్పేము అటనిసి అన్ని విషయాల్ని చెప్పారు. అట్టం కానీ వాళ్ళకి వచ్చి ఊరి ఉండింది లేదు. వాళ్ళకి అదే ఆ ఊరి ఉండింది వెళ్ళవని దాని నుంచి వాళ్ళు ఏం చేశారు, ఆశ కొరంజింది కావంటే ఊరి ఉండిందుకు వెళ్ళదు. ఇంకా రజోగుణం వచ్చి సత్వగుణంగా మారల. వాళ్ళకి వచ్చి ఆ వేగం ఉండనే చేస్తుంది. మనసులో ఆ వేగం ఉండే దాని నుంచి వాళ్ళు ఏదన్నా ఒక పని వాళ్ళకి ఉండుకునే ఉండాలని ఇచ్చారు. అట్ట ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం చెయ్యాలి అనే దాన్ని 10వ శ్లోకం మూలంగా చెప్పారు సూతాడి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. అభ్యాసే అపి సమర్థః అసి మత్కర్మ పరమః భవ మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. அபியாசே அப்பி அபியாசத்திலும் கூட ఈ పயிற்சி చేసేదానికి కూడా అసమర్థః అసి. అసమర్థః అంటే మన నుంచి ముడించబోతా, సమర్థః అంటే దానిలో బాగా దాన్ని చేసిందుకు వెళ్ళవేవాడు, దానికి సామర్థ్యం ఉండేవాడు, దానికి తగుది ఉండేవాడు, దానికి వాడికి తిరణ్ కెపాసిటీ ఉంది. వీందుకు పயிற்சி చేసేదానికి కూడా తెరమలేదు. ఈ అభ్యాసం అనేప్పటికీ ఏం చూసాము, తిరిగి ఒకే దేవుణ్ణి ఒకే జపాని దాన్ని మన పూజ చేసుకుంటా ఉండేది. ఆ తిరిగి ఆ ఎన్నాలో నేను ఏ ఇష్ట దేవత నేర్చేమో ఆ దేవుడికి మనస్సులో, ఇది వచ్చి బయట లేదు, మనస్సులో చేసేది. అట్ట చేసిందుకు వెళ్ళవని వాళ్ళే మనసులోనే ఆ ఇష్ట దేవతనుடைய నామాన్ని చెప్పేది, దానికి మనసులో మానస పూజ చేసేది, దాని ఎంచుకుంటా ఉండేది. అట్ట అది ఇంకా చేసిందుకు వెళ్ళవని వాళ్ళే, అట్ట వెళ్ళవని వాళ్ళు, దానికి సామర్థ్యం లేని వాళ్ళు. మత్ కర్మ పరమః భవ. మత్ కర్మ పరమః అంటే నా కోసమే సేల్ని చేసేట్టుగా భవ అంటే దానిలో ఈడుబడు, అది చెయ్యి అటాని అర్థం. అదావదు దీనిలో ఏమి మెయిన్ గా దీనిలో వచ్చి నా செயல்నే అనేప్పుడు ఏం మీన్స్ చేశారు అంటే వాళ్ళు వచ్చి నియతం కర్మ అటాని మనం చూసాం. ఆ నియతం ఏం కడమైనో చేయాల్సింది ఏం చెయ్యాలో దాన్ని చేసేది. అనగా వాళ్ళు వచ్చి కామ్య కర్మలో, అదావదు తన விருப்பப்படின అట్టమారి செயல்ని కామ్య కర్మలో వాళ్ళు ఈడుపడండు. కామ్య కర్మం ఏమి, నా వద్ద విరుంబిన செயல் అటనిసి నే సినిమా పోయేది, లేకపోతే సంబంధం లేని తావలో పోయి కుండు మాట్లాడుతూ ఉండేది, లేకపోతే సంబంధం లేనిది తినేది అనేసి వేరే ఏమైనా మనకు రొటీనా ఉండేదానికి మనవుடைய గోల్కు లక్ష్యానికి మారుబట్టు ఉండే, లక్ష్యానికి తడైలుగా ఉండేది. మన లక్ష్యం ఏమి, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత అనగా చిత్త విచాలం అనేది ఎక్స్పాన్షన్, విశాలత అనగా చిత్త విశాలత అనగా జ్ఞానం. ఇదే మనవుடைய రొటీన్. ఇప్పుడు పోయే పాதை, ఆ పాதைకి ఏది ఎడంజలా ఉందో దాని పూరాని నీకేది అనేది వద్దే ముఖ్యం. ఆ కామ్య కర్మం వచ్చి మనని ఎడంజల్ చేసిన దాని నుంచి ఆ కామ్య కర్మలో ఈడుబడకూడదు. అదే మరి
బలాన్ని ఎదురు చూడకూడదు. ఇక్కడ వచ్చి వాడు ఓరளவுக்கு నిష్కామ కర్మంగా ఉండేదానిచ్చి వాడికి కామల ఈ ఆశలో జాస్తి విరుపం లేని దానిచ్చి ఏ ఆశలన్నీ కంటిపుగా మన అడంజే తీరాల అనే ఎన్నంతా ఓరளவுக்கு ఆ పక్కువంతా వచ్చింది వాడికి. ఆశల్ని ఓరளவு குறைச்சாண்டு. ఇది కావాలా అది కావాలా అట్ట చెయ్యాలా ఇట్ట చెయ్యాలా అనేది ఇంతని వాడికి కుறைంచింది. ఆశయనుடைய దేహం వాడికి తక్కువ విసింది. అట్ట ఉండేవాడు ఏం చెయ్యాలి செயல் అండ్ వచ్చి కంటే ఊరియం அமைதிగా జపాన్ ధ్యానం ఇదింతా చేసిందుకు వెళ్ళవలా అట్ట ఉండేవాడు ఏం చెయ్యాల செயல் ఏం వాడు செயல் చేసేదో ఏమి వాడు సముదాయానికోసం చేసేదో కుటుంబానికోసం చేసేదో ఏదో ఒక செயల్ని వాడు చేతా ఉన్నాడు అంటే ఆ செயల్ని పూరం దేవుడిగా అర్పణం చేసి చేయాల. దేవుడి செயల్గానే ఎంచి ఈశ్వర అర్పణంగానే ఎంచి చెయ్యాల. ఆ దేవుడి కోసమే చేసేట్టుగా ఆ செயల్ని వాడు చెయ్యాల. అదే ఇక్కడ చెప్పారు. మత్ కర్మ పరమహ. పరమహ అంటే குறிக்கோள்னு అర్థం. వాడు ఆ செயల్ని దేవుడి కోసం చేసే செயల్ని குறிக்கோள்గా ఏ செயల్ చేసినాலும் అది దేవుడి కోసమే చేసేము అనే ఎన్నంతోని చెయ్యి. మదర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. నువ్వు నా కోసం செயல் చేస్తే కూడా నువ్వు ఆ సిద్ధిని కండిపుగా అడంజుతువు. సిద్ధిం అంటే ఇక్కడ వచ్చి ఆ నిలై ముక్తి అటానికి అర్థం. ఎట్టా నిలైని ఎట్టా செயல் చేతనే ఎట్టా అడంజి నిలవును అంటే ఈ செயல் అట్ట మరి మన దేవుడి కోసం వழிபாடுగా దీనిలో సౌందర్య లహరిలో కూడా ఒక శ్లోకం వచ్చినాయి. ఏమి నడిసేనో అది పూర నీకు నిన్ను సుట్టి మొక్కేమే కా అట్ట మొక్కేట్కా అట అనేసి ఒక్కొక్క దీనిని సౌందర్య లహరిలో శ్లోకం 27 దానిలో దాని అర్థం மட்டும் வாசிச்சேன். நான் சாதாரணமாக பேசுவதெல்லாம் அம்பிகையான உனக்கு செய்யும் மந்திர ஜபமாகவும் கரங்களால் செய்யும் வேலைகள் யாவும் உன்னுடைய பூஜையாகவும் உனக்கு காட்டு முத்திரைகளாகவும் நான் நடப்பதெல்லாம் உனக்கு செய்யும் பிரதட்சணமாகவும் உண்ணுவதெல்லாம் உனக்கு ஹோமத்தில் அர்ப்பணிக்கும் பொருளாகவும் நான் படுப்பது உன்னை வணங்குவதாகவும் நான் உடல் வாய் மனம் ஆகியவற்றால் செய்யும் செயல்கள் யாவும் உனக்கு செய்யும் வழிபாடாகவும் ஆகட்டும். ఇది వచ్చి యాక్చువల్గా ఇది వచ్చి మేలాన భక్తి. ఇది వచ్చి కర్మయోగం లేదు. ఇది వచ్చి దీనికి మొదట ఉపాసనగా ఆ దేవుణ్ణి ఉపాసన చేసేవి ఏకరూప భక్తి. ఇది వచ్చి ఏకరూప భక్తి. దీనేని మన ఎట్టా ఈ కర్మయోగాలు ఏం చెప్పారంటే అన్నినేని వాటికి చేసే செயல்గా అదావదు செயல் చేసేప్పుడు సముదాయం ఇది వచ్చి నిష్కామంగా చేస్తే కూడానేని వీళ్ళు వచ్చి కొంచెం ఆశలు వాళ్ళకు ఉండనే చేసిన அமைதிగా వాళ్ళు రజోగుణాలు ఉంటారు. ఇంకా సత్వగుణం వాళ్ళకి రాలా. ఏ చిత్తశుద్ధి ముழுமைగా వాళ్ళకి రాలా. అటానేప్పుడు వాళ్ళు రజోగుణాలు ఉండేదానిచ్చి ఇంకా అన్ని కామ క్రోధ మోహ మదం ఆశ్చర్యం ఇంకా చెప్పేవి ఆ షట్రిపులు 6 ఎదిరిలు అది ఇంతాని ఇంకా కొంచెం కొంచెం ఉండనే మనసులో ఉండనే చేస్తుంది. అట్లా ఉన్నప్పుడు దానితో నీకుతనే చిత్తశుద్ధి అనేది వచ్చును. అది ఎట్టా వచ్చును செயల్లాని చేసే செயల్లాని పూరాని వాండు కోసం చేసేము ఆ దేవుడి కోసం చేసేము అట్లాంటి సెంచి చేసేప్పుడు ఇంకా బాగా నిండా செயல் వాళ్ళు చేతానే ఉంటారు. ఆ செயல் వాళ్ళు కుటుంబానికోసం చేసినాలు సరే సముదాయానికోసం చేసినాలు సరే లేకపోతే ఇప్పుడు ఇదింతా పెరిగి వేరే వేరే దాని సామి వచ్చి ఓంకారంద స్వామి చెప్పేప్పుడు శివన్ ఆగమాలో అదాదు శైవ ఆగమ ఆ శాస్త్రాల్లో సరియై క్రియై యోగం జ్ఞానం అట అనేసి దానిలో చెప్పారు. అదావదు ఈ కోయిల్ని శుద్ధం చేసేది ఊడిసి అన్ని క్లీన్ చేసి అన్ని చేతరేక అట్ట మారి చేసేది అనగా క్షేత్రాడనం అన్ని ఊర్లాకు ఒక్కొక్క ఊర్లాగా వేరే వేరే కోయిల్లాకు పోయేది అట్ట మారి అన్నిని వాళ్ళు కంటిన్యూస్ వాళ్ళ నుంచి ఊళ్ళో ఒక తాడు కూటి నిలవలేదుగా దాని నుంచి அடுத்தடுத்து எதினா தாவுக்கு போయేది
అన్నిని మొక్కేది చేసేది, ఏదైనా పూజలు అதாவது ఫిజికల్ గా పూజ చేసేది, మనసులో పూజ లేకుండా దేవుడికి మన అన్ని పువ్వులు అన్ని పరుచుకొచ్చేది, పూజ రూమ్ ని బాగా క్లీన్ చేసి ముగ్గు వేసి దేవుడికి అర్చన చేసి వాళ్ళ బాగా చదివేసి అర్చన చేసి మనసులో చెప్పలా. మానస జపం అనేది దీని ముందున దీనిలో వచ్చి ఫిజికల్ చేసి ఉడలలో మన పువ్వుని ఎత్తి వేసేది, పోయి పరుచుకొచ్చి పువ్వుని దేవుడికి వేసేది, ఎట్ట మరి అన్ని చేయల్లా ఫిజికల్ చేసేది. ఉడలలో మన అన్ని చేసేది, కోయిల్లాకు పోయేది, కోయిల్ని చుట్టి ప్రకారాలను చుట్టి ప్రదక్షిణ వచ్చేది, ఇన్ని మాట మొక్కుని నేను 108 మాట అంగ ప్రదక్షిణ చేసేను, లేకపోతే నడిసి అవి పాదంగా పెట్టుతరేక అట్ట అడి ప్రదక్షిణం అట్ట మారింత చేసేను అట్ట అనేసి ఒక్కొక్కటి వేరే వేరే టైప్ లో మొక్కుని దానింత చేసేది. అది అన్ని ఫిజికల్ గా ఉడల్లో మనసులో లేదు, అన్నినే ఉడల్ మూలంగా మన చేసేది. ఇట మరి అన్ని చేసేది పూరాని దేవుడి కోసం చేసేట్టుగా చేసేము. ఇట్ట చేతే కూడా వాళ్ళు కొంచెం కొంచెం గాని మనసు పక్వం అవి చిత్తశుద్ధి అవి அடுத்த స్టేజ్ మన పోయేదానికి అది హెల్ప్ చేస్తుంది అనేది దాని వచ్చి సిద్ధిం అవాప్సేసి అట్ట చేతే కూడా నువ్వు అడంజతువు. ఎట అడంజతువు? నువ్వు మొదట మనసులో ఎంచుతువు సేతువు అనగా చిత్తశుద్ధి అవును. మనసు పక్వం అవ్వగానే కొంచెం కొంచెంగా ఈ వినే టైప్ మనసులో వచ్చి ఈ జ్ఞానాన్ని వినాలే అనే ఒక ఆశ వచ్చింది. ఆశ రంగా మనకు దేవుడేని ఒక దాన్ని చెప్పించే ఒక మనిషిని మనకు పంపుతుడు. వాళ్ళేని మన ఒక్కొక్క దీనిని క్లియరా మన పురించుకుని அடுத்த స్టేజ్ పోయిందుకు దీని నుంచి వెళ్ళవను. అదే ఇక్కడ మెయిన్ గా మనకు చెప్పేది. ఈ 10వ శ్లోకం మూలంగా రజోగుణాలు ఉండే వాళ్ళు ఎట్టా దాన్ని మార్చుకోవచ్చు అనేది మన తెలుసుకుంటున్నాము. సరే, அடுத்து 11 దీనిలో వచ్చి మనకు దానికి ఇంకా ఇది వెళ్ళబోతే ఏం చెయ్యాలి అనే దాన్ని அடுத்த స్టేజ్ లో చెప్పారు. ఇదే మొదటి స్టెప్. తలకిల్గా కృష్ణర్ చెప్పుకునే వచ్చారు. మొదట వచ్చి అక్షర బ్రహ్మ ఉపాసన, దానికి ఇంకొక నిర్గుణ బ్రహ్మ ఉపాసనే లేకపోతే అక్షర బ్రహ్మ ఉపాసనే అనగా ఉపాసనే చెప్పచ్చు, లేకపోతే భక్తి అటాన్స్ కూడా చెప్పచ్చు. அடுத்து విశ్వరూప భక్తి లేకపోతే చిత్త విశాలత. చిత్తాన్ని విశాలత అంటే ఎక్స్పాన్షన్, బాగా విశాలంగా మనస్సుని పెట్టుకునే దానికి ఉండే ఆ భక్తి. అనేక రూప భక్తి, ఏకరూప భక్తిగా ఉండేది అనేక రూప భక్తిగా, విశ్వరూప భక్తిగా లేకపోతే విరాట్ రూప భక్తిగా ఏది కానీ చెప్పచ్చు. అనగా அடுத்து 3வது వచ్చి ఏకరూప ధ్యానం. సామి ఇది వచ్చి అనేక రూపాల్లో ఉండి அடுத்து 3வது స్టెప్ వచ్చి ఏకరూప భక్తి. అనగా 4வது స్టెప్ వచ్చి 10వ శ్లోకాల మనం ఇప్పుడు చూసినది వచ్చి కర్మయోగం, హైయెస్ట్ కర్మయోగం. అది వచ్చి ఏకరూప పూజ, ఫిజికల్ లా మన చేసేది, దేవుడికి అర్పణం చేసి మన செயల్ని అన్ని చేసేది. మన దీని వచ్చి 3வது అధ్యాయం 4வது అధ్యాయాలంతా దీనే చూసాం. 3வது అధ్యాయాల మెయిన్ గా నియతం కురు కర్మత్వం, అన్నిని యజ్ఞంగా అన్ని செயల్ని చెయ్యి అనేదాన్ని 4வது అధ్యాయాల్లోని అన్ని యజ్ఞంగా మన చూసాం. దీనే మనకు ఈ కర్మయోగానుடைய హైయెస్ట్ స్టేజ్, హైయెస్ట్ లెవెల్, ఉయర్ந்த ఒక నిలైని ఈ కర్మయోగానుடைய ఉయర్ந்த నిలై ఇది. ఈ తావులో వచ్చి మనకు కొంచెం కొంచెంగా చిత్తశుద్ధి బాగా వచ్చిందిగా ఆరంభించాం. సరే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చి నిష్కామ ధర్మ అనుష్ఠానం. ఏ విధమైన విరుపం లేకుండా ఆ ధర్మాన్ని మన ఏం స్వధర్మనో దాన్ని మన చేసేది, ఫలాన్ని ఎదురు చూడకుండా చేసేది. అదే ఇక్కడ మొదటి స్టెప్ గా చెప్పారు. ఫల త్యాగాన్ని పట్టి ఇక్కడ చెప్పారు. దీని వచ్చి మన ఏற்கனவே 5வது అధ్యాయాలో 3வது శ్లోకం, 6வது అధ్యాయాల 1-2 శ్లోకం దీనిలో మన ఈ కర్మ ఫల త్యాగాన్ని పట్టి మన చూసిందాం. కర్మ ఫలంలో మన పట్టుబట్టాలి. డోర్ వచ్చి కర్మ ఫలాన్ని ఉడిసేరో
వాళ్ళు సన్యాసికి నిత్య సన్యాసి వాళ్ళే అనేది ఇంతని 6వ అధ్యాయాలో మన ఏற்கனவே చూసిండాము. తిరిగి ఒక మాట దాన్ని ఎత్తి ఆ శ్లోకాలనిత చూండ ఒక మాట ఆ అర్థాలని చూసినారంటే మీకు దాని పట్టి పురుంజును. అదోరు సన్యాసి అంటే ఊరికి అన్నిని తురందేవాండు మట్టు సన్యాసే లేదు. இதோர் వచ్చి దీని ముழுமைగా అదావదు 6వ అధ్యాయంలో 1-2 శ్లోకాలు నిత్య సన్యాసి అనే వాణ్ణి పట్టి చెప్పినారు. అండ్ సంకల్పాన్ని అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ. అండ్ సన్యాసి యోగిని దేనికింటే అండ్ ఆ ఫలాన్ని కర్మ ఫలాన్ని అండ్ తురందిశాండు అనేదాన్ని చూసాము. వట్టి అగ్నిని ఉడిచిన వాడు మట్టు లేదు, వాడు వచ్చి ఫలాన్ని దోండు செயல்ல உடைய బలాన్ని ఉడిచేదో వాడే సన్యాసి నిత్య సన్యాసి అనేదాన్ని 5వ అధ్యాయం 3వ శ్లోకాలు కూడా చూసాము. దానే ఇక్కడ చెప్పారు, దానే చెప్పబోయారు. ఇదే మొదటి స్టెప్, మనం పెట్టాల్సిన మొదటి స్టెప్